సినిమా నేను ప్రసూన. లాకెట్ వేయాలా జాక్ పాట్ కొట్టాలా అన్నట్టుగా ఉంది జక్కన్న వ్యవహారం. అవును, లేటెస్ట్ గా వదిలిన SSMB 29 పోస్టర్లో మహేష్ మెల్లో త్రిశూలం, డమరుకం, నంది కలగలిసిన లాకెట్ ఒకటి తలుక్కుమంది. దీంతో జక్కన్న గత సినిమాలలో హీరోలు వేసిన లాకెట్లు, అవి కొట్టిన జాక్ పాట్లను రివైండ్ చేసుకుంటున్నారు ఆడియన్స్. మరి జక్కన్న హీరోలు ఏ సినిమాలో ఏ లాకెట్ తో కనిపించారో మనము చూసేద్దామా? ఇండస్ట్రీ ఇక్కడ ఒక్కొక్కరిది ఒక్కో రకమైన సెంటిమెంట్. అలా నేను ఓ సెంటిమెంట్ ఫాలో అయిపోతా అంటున్నాడు మన జక్కన్న. అంతేకాదండోయ్, ఆ సెంటిమెంట్తో 100 కోట్లు కొల్లగొట్టేస్తున్నాడు. అవును, మొదటి సినిమా మిస్ అయినా ఆ తర్వాత నుండి వచ్చిన ప్రతి సినిమాలో హీరో మెళ్ళో లాకెట్ అనే కామన్ పాయింట్ ని ఎక్కడా వదలలేదు ఈ దర్శకధీరుడు. రెండవ సినిమాగా వచ్చిన సింహాద్రిలో తారక్ మెడలో కత్తి బొమ్మతో ఉన్న పులిగోరు లాకెట్ తో తలుక్కుమడగా, సై చిత్రంలోనూ నితిన్ మెళ్ళో 2-3 లాకెట్స్ వేలాడుతూనే ఉంటాయి. ఇక ఛత్రపతిలో ప్రభాస్ మెడలో ఉన్న శంఖం ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. ఈ లాకెట్టే సినిమాని ఎమోషన్ రైడ్ చేయిస్తోంది. ఇక విక్రమార్కుడులో అత్తిలి సత్యబాబుగా కనిపించిన రవితేజ మెళ్ళో ఒక తాయెత్తు కనిపించడం చూస్తాం. ఇక మగధీరాలో రామ్ చరణ్ మెడలో కూడా లాకెట్ ని వేయడం మర్చిపోని జక్కన్న యమదొంగలో మాత్రం ఆ రౌండ్ లాకెట్ తోనే సినిమాని మొదలెట్టి పూర్తి చేస్తాడు. ఇక మర్యాద రామన్నాలో సునీల్, ఈగాలో నాని కూడా మెడలో ఏదో ఒక లాకెట్ తోనే కనిపిస్తారు. బాహుబలి సినిమాలోనూ ఇదే పద్ధతి ఫాలో అయ్యాడు రాజమౌళి. ప్రభాస్ పోషించిన శివుడు పాత్ర మెడలో శివలింగం లాకెట్ ఉన్న దారం ఉంటుంది. RRR మూవీలో రామ్ చరణ్ మెడలో ఓం అనే సింబల్ తో చేసిన లాకెట్ వేసుకుంటారు. కొమరం భీం పాత్రలో తారక్ మెడలో పులిగోరుతో ఉన్న ఓ గొలుసు ఉంటుంది. అఖ్తర్ గా కనిపించిన గెటప్ లోనూ తాయెత్తు లాంటి లాకెట్ తో కనిపిస్తాడు తారక్. ఇన్ని సినిమాలు వర్కౌట్ అయ్యాయిగా, ఎందుకు వదలడం అంటూ లేటెస్ట్ గా SSMB 29 కోసం మహేష్ మెళ్ళో కూడా ఇలాంటి లాకెట్ ని దించేశాడు జక్కన్న. మహేష్ బర్త్ డే సందర్భంగా మహేష్ లుక్ కనిపించకుండా ఓ స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేయగా, ఇందులో త్రిశూలం, దాని కింద ఢమరుకం, చివరన నంది ఉండడం బట్టి చూస్తే సినిమాని దేవుడి చుట్టే తిప్పేలా కనిపిస్తున్నాడు జక్కన్న. చూడాలి మరి హీరోల మెళ్ళో లాకెట్ వేసి జాక్ పాట్ కొడుతున్న ఈ దర్శకధీరుడు SSMB 29 తో ఎన్ని వసూళ్లు కొల్లగొడతాడో. ఎంత పెద్ద స్టార్ అయినా సర్కార్ను మర్చిపోతే తిప్పలు తప్పవు. ఎవరినన్నా కాదన్నా ఇది వాస్తవం. గతంలో మన పుష్పరాజ్ ఇలా చేసే చిక్కుల్లో పడ్డాడు కూడా. తాజాగా తారక్ కూడా ఇలాగే మర్చిపోయాడు. ఇంకేం తిప్పలు తప్పవు అనుకున్నారంతా. అయితే తప్పైంది మహాప్రభు అంటూ అపాలజీ వీడియో వదిలాడు యంగ్ టైగర్. దీంతో గతం గుర్తొచ్చి భయపడ్డావా తారక్ అంటూ ఓపెన్ గానే కామెంట్ చేస్తున్నారట యాంటీ ఫ్యాన్స్. ఎన్ని కోట్ల బడ్జెట్ పెట్టి ఎంత భారీగా తీసినా, ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నా, ఎన్ని రికార్డులు కొల్లగొట్టినా, అన్ని విధాల సినిమాలకు భుజం తడుతున్న సర్కార్ను గుర్తించాల్సిన బాధ్యత అందరిపై ఉంటుంది. అయితే పుష్ప సక్సెస్ మీట్ లో బన్నీ సీఎం పేరు మర్చిపోవడం, ఆ తర్వాత అనుకోకుండా సంధ్యా థియేటర్ ఘటన జరగడం, దానికి సర్కార్ సీరియస్ అవ్వడం, బన్నీ చిక్కుల్లో పడడం, వరుసగా ఒకదాని వెనుక ఒకటి జరగడం తెలిసిందే. అయితే సీఎం పేరు మర్చిపోవడం వల్లే ఇలా జరిగిందన్న కామెంట్స్ గట్టిగా వినిపించాయి. కానీ స్టేట్ మొత్తం లీడ్ చేసే ఒక సీఎం ఈ విషయంపై కాన్సంట్రేట్ చేస్తాడా అంటే అనుమానమే. ఏది ఏమైనా ఈ ఇష్యూ టోటల్ ఇండస్ట్రీను షేక్ చేసిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఇలాగే వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్లో తారక్ కూడా ఈవెంట్ కు సహకరించిన సర్కార్ను మర్చిపోయాడు. అయితే అశేష అభిమానుల సందడిలో ఇలాంటి తప్పులు దొర్లడం సహజం కూడా. మొత్తానికి తప్పు తెలుసుకుని మరుసటి రోజు సారీ అంటూ అపాలజీ వీడియోను వదిలాడు తారక్. అయితే ఇలా వీడియో వదిలేడో లేదో గతం గుర్తొచ్చి తారక్ బయటపడ్డాడని, అందుకే ముందు చూపుతో వీడియో వదిలాడని తెగ కామెంట్స్ చేస్తున్నారు యాంటీ ఫ్యాన్స్. హైక్! ఇలా పెద్ద హీరోలు సినిమాలకు టికెట్ ప్రైస్ పెంచడం కామన్. మన ఆడియన్స్ కూడా నచ్చిన హీరో కదా అని ఎంతైనా సమర్పించుకోవడం మరీ కామన్. కానీ ఇప్పుడు ఇదే వీక్నెస్ ను క్యాష్ చేసుకుంటున్నాయి ఈ 2 సినిమాలు. ఆగస్టు 14న బరిలోకి దిగబోతున్న ఈ 2 సినిమాలు వాళ్ళ సొంత స్టేట్స్లలో కాకుండా కేవలం తెలుగు స్టేట్స్లోనే రేట్లు పెంచేశాయి. దీంతో మేమంటే మరీ అంత లోకువా అంటూ ఫైర్ అవుతున్నారట తెలుగు మూవీ లవర్స్. తెలుగు ప్రేక్షకుడు వచ్చిన ఏ సినిమానైనా హీరో ఎవరైనా కనెక్ట్ అయిందంటే చాలు కాసులు కురిపిస్తారు. అలా ఎగబడి చూస్తున్నారు కదా అని దోచేసుకుందాం అంటూ రేట్లని భారీగా పెంచేస్తున్నాయట కూలీ వార్ 2 సినిమాలు. వార్ 2లో తారక్ ఉండొచ్చు, కూలీలో రజనీ ఉండొచ్చు,
వీరిద్దరూ మనకి బాగా తెలిసి ఉండొచ్చు, కానీ ఈ రెండు సినిమాలు స్ట్రైట్ మూవీస్ కావన్నది వాస్తవం. కానీ ఈ విషయాన్ని మర్చి ఇబ్బడి ముబ్బడిగా రేట్లని పెంచేందుకు సిద్ధమయ్యారు మేకర్స్. పైపెచ్చు రెండిటికి సర్కారు నుండి పర్మిషన్ రావడం ఆశ్చర్యం. రజనీ నటించిన కూలీకి చెన్నైలోని మల్టీప్లెక్స్ లో హైయెస్ట్ రేట్ 183 ఉంటే హైదరాబాద్లోని ఇదే మల్టీప్లెక్స్ లో 350 నుంచి 450 మధ్యలో ఉండబోతోందన్న టాక్ వినిపిస్తోంది. ఒక్క కూలీకి మాత్రమే కాదు, వార్ 2కి కూడా దాదాపు ఇవే ధరలు ఉండనుండడం ఆడియన్స్ కి పెద్ద షాకే. ఒరిజినల్ వర్షన్ కంటే ఇక్కడ డబ్బింగ్ వర్షన్ కే ఎక్కువ టికెట్స్ వసూలు చేస్తున్నారంటే తెలుగు వాళ్ళంటే ఎంత చులకనో అర్థమవుతోంది. వాస్తవానికి ఇప్పటికే చాలా మంది ప్రేక్షకులు రిలీజ్ అవుతున్న కొత్త సినిమాలకు పెడుతున్న టికెట్ రేట్లు చూసి థియేటర్లకు రావడం ఒకప్పటితో పోలిస్తే చాలా తగ్గించేశారు. ఇక చూస్తున్నారు కదా అని పెంచేసుకుంటూ పోతే ముందు ముందు ఏ ఆడియన్ కూడా థియేటర్ వైపు చూడడన్నది మేకర్స్ గ్రహించాలి. అలా కాదని మేము 40-50 కోట్లు పెట్టాం కాబట్టి వచ్చే ప్రేక్షకుడిని ముక్కుపిండి మొదటి 3 రోజుల్లోనే అంతా వసూలు చేస్తామంటే థియేటర్ సిస్టమ్ చచ్చిపోతుందన్నది వాస్తవం. అట్టా ఇట్టా కాదు, ఓ రేంజ్ లో బాక్స్ ఆఫీస్ బెండు తీస్తున్నాడు నరసింహుడు. మరి ఇప్పటికే 200 కోట్లు కొల్లగొట్టి మహావతారాన్ని చూపిస్తున్న ఈ సినిమా వచ్చే వార్ 2 కూలీ సినిమాలను తట్టుకుని నిలబడుతుందా? బాక్స్ ఆఫీస్ వద్ద ఊరిస్తున్న 300 కోట్ల టార్గెట్ ను మహావతార్ నరసింహ అందుకుంటుందా? సినిమా అంటే ఇలా ఉండాలా అంటూ గర్జిస్తున్నాడు నరసింహుడు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 200 కోట్ల వైపు దూసుకెళ్తుంది మహావతార్ నరసింహ. దీంతో అసలు కలెక్షన్స్ రావట్లేదని మేకర్స్ తలలు పట్టుకుంటూ ఉంటే ఒక యానిమేషన్ సినిమా ఈ స్థాయిలో విధ్వంసం చేస్తుండడంతో ముక్కున వేలేసుకుంటుందట మూవీ ఇండస్ట్రీ. అయితే ఇప్పటి వరకు 18 రోజుల్లోనే 200 కోట్లు క్రాస్ చేసిన ఈ సినిమా తన జారుని ఇలాగే కంటిన్యూ చేసి 300 కోట్లు కొల్లగొడుతుందా లేక డ్రాప్ అవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారంతా. కారణం మరో 2 రోజుల్లో కూలీ వార్ 2లు బరిలోకి దిగడమే. ఇప్పటికే ఉన్న కాంపిటీషన్ లో ఈ 2 సినిమాలకే థియేటర్లు సెట్ చేయలేక తలలు పట్టుకుంటున్నారు. మరి ఈ టైంలో నరసింహుడి సినిమాకి థియేటర్లు కొనసాగిస్తారా అంటే అనుమానమే. అయితే కలెక్షన్స్ ని పక్కన పెడితే యునానిమస్ టాక్ తో దూసుకుపోయిన మహావతార్ నరసింహ ఫిలిం మేకర్స్ కి సరికొత్త పాఠం అని చెప్పక తప్పదు. కంటెంట్ బాగుంటే జనం ఎంతగా నెత్తిన పెట్టుకుని చూస్తారనడానికి ఇంతకన్నా ఉదాహరణ అక్కర్లేదు. ఒకవేళ ఈ ఒక్క వారం కాంపిటీషన్ లేకపోయి ఉంటే ఈజీగా 300 కోట్లు దాటేసేది. కానీ రజనీకాంత్ జూనియర్ ఎన్టీఆర్ రూపంలో స్పీడ్ బ్రేకర్స్ తగులుతున్నాయి. ఏది ఏమైనా నరసింహుడు నేర్పిన పాఠంతో ముందు ముందు మేకర్స్ యానిమేషన్ మీద సీరియస్ గా దృష్టి పెట్టడం మాత్రం పక్కా. యూనివర్సిటీ పేపర్ లీక్ అంటూ మరో సినిమాతో మన ముందుకు వస్తున్నారు దర్శకుడు నటుడు ఆర్ నారాయణమూర్తి. తాజాగా ఈ సినిమాను ప్రసాద్ ల్యాబ్స్ లో స్క్రీనింగ్ చేయగా దీనికి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ అటెండ్ అవ్వడం విశేషం. ఇక సినిమాను చూసి నటుడు నారాయణమూర్తిని ఇలా తనదైన శైలిలో ఆకాశానికి ఎత్తేశాడు ఈ టాలీవుడ్ గురూజీ. ప్రేమలో సినిమాలో రాకముందు నుంచి, ఎందుకంటే ఆయనది 32 సినిమాల ప్రయాణం, అదేమి చిన్న ప్రయాణం కాదు. నేను ఎందుకు ఆ మాట చెప్పానంటే ఆయన సినిమా ఆడటం ఆడకపోవటం అనేది తీసి పక్కన పెట్టి ఆయన వన్ మ్యాన్ ఆర్మీ. ఆయన దాంట్లో రాజు ఆయనే, సైన్యాధిపతి ఆయనే, సైనికుడు ఆయనే, అన్నీ ఆయనే. సో ఒక్క మనిషి సినిమా ఆలోచన పుట్టడం దగ్గర నుంచి దాని ఎగ్జిక్యూషను, దాని తాలూకు రిలీజ్ వరకు సినిమాని తీసుకెళ్ళి జనం ముందుకి థియేటర్లో సినిమాని ఒకే ఒక వ్యక్తి ఇంత ప్రయత్నం చేస్తున్నారంటే అది కూడా ఖచ్చితంగా ఏదో ఒక కారణం ఉండి తీరాలి సినిమాకి. దానికి ఖచ్చితంగా ఏదో ఒక ప్రయోజనం ఉండి తీరాలి. ఒక మాట మనం ఖచ్చితంగా మాట్లాడాలి, ఆ మాట వినపడాలి. అంటే నొక్కబడే గొంతుల గురించి మాట్లాడడానికి ఒక గొంతు ఉంది, ఆ గొంతు అందరికీ వినపడాలి. అది మనకు నచ్చచ్చు, నచ్చకపోవచ్చు, దాంతో మనం ఏకీభవించవచ్చు, ఏకీభవించకపోవచ్చు. కానీ వాళ్ళు మాట్లాడాల్సిన అవసరం ఉంది, అది మనం వినాల్సిన అవసరం కూడా ఉంది. లేకపోతే ఏం జరుగుతుందంటే ప్రపంచంలో ఏకపక్ష ధోరణి అనేది రావటం మూలంగా రాబోయే జనరేషన్స్ చాలా సంకుచితంగా తయారైపోతారు. సో అందుకని విభిన్నమైనటువంటి గొంతులు, విభిన్నమైన అభిప్రాయాలు, వీటిల్లోనే బ్యూటీ ఉంది. సో అలాంటి ఒక పార్శ్వం, అలాంటి ఒక అందం,
ఆర్ నారాయణమూర్తి గారి సొంతం. అది ఆయన తాలూకు శైలి, అది ప్రత్యేకం. ఇప్పుడు ఈ సినిమాకి వచ్చినప్పుడు కూడా నేను సినిమా ఎలా ఉంది అని ఒకే ఒక మాటలో చెప్పాలంటే 2 గంటల సినిమా చూసినప్పుడు నాకు చాలా ఫాస్ట్గా పరిగెత్తి వెళ్ళిపోయింది, సినిమా అయిపోయింది. దాంతో విషయం, ఇందులో ఉన్న విషయం పేపర్ లీకులు, యూనివర్సిటీలు లేదంటే కాలేజీ రోజుల నుంచి విద్యాబోధన ఇంగ్లీష్లో జరగాల, తెలుగులో జరగాల, విద్యార్థులు ఉద్యోగాల కోసం జాబ్ క్యాలెండర్ల కోసం వెయిట్ చేయటం, అక్కడ కూడా లంచాలు ఇచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు వస్తుంటే మిగతా తాలూకు స్టూడెంట్లు కానీ మిగతా వాళ్ళ తాలూకు నిస్పృహ, ఇందులో ఏది కూడా మన ఇమీడియట్గా ఉత్తేజపరిచే అంశాలు కాదు, ఏదో ఆలోచింపజేసేవు లేదా నిరాశపరిచే అంశాలు. అయినప్పటికీ కూడా సినిమాని చాలా బలంగా పట్టుగా నడిపించారు. నేను అనుకోవటం అది మీ సిన్సియరిటీని అనుకుంటున్నాను. ఈ నెల ఆగస్టు 22వ తారీఖున రిలీజ్ అవుతుంది. దీన్ని థియేటర్లో చూడండి. ఇలాంటి సినిమాలు ఎందుకు బతకాలి అంటే ఆర్ నారాయణమూర్తి గారు మరిన్ని సినిమాలు ఇంకా తీయాలి. ఎందుకంటే అర్ధరాత్రి స్వతంత్రం నాకు తెలుసు, ఒరే రిక్షా నాకు తెలుసు, చాలా సూపర్ హిట్లు కొట్టారు మీరు. యువర్ సూపర్ స్టార్ ఇన్ యువర్ ఓన్ వే. సో ఇప్పుడు కూడా చెప్తున్నా కదా, ఆ స్టార్ ప్రెజెన్స్ అయితే ఉంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు నా విజ్ఞప్తిని మన్నించి వారు రావడం, నా సినిమా చూడడమే కాదు ఆయన మెచ్చుకోవడం, చాలా మంచి సినిమా తీసుకున్న నారాయణమూర్తిని మళ్ళీ అభినందించడం. ఇది కేవలం విద్యార్థులే కాదు, తల్లిదండ్రులే కాదు, ఉపాధ్యాయులు మొత్తం అందరూ కూడా చూడదగ్గ మంచి సినిమా తీసావని ఆయన ఇలా చెప్తుంటే నాకు చాలా ఆనందం ఉందండి. వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాను సార్. ఈ సినిమా ఈ నెల ఆగస్టు 22వ తారీఖుని రిలీజ్ చేస్తున్నానండి. ఓ ప్రేక్షక దేవుళ్ళరా మీరు చూడండి. నా చిత్రం ఏమాత్రం బాగున్నా సరే 10 మంది చెప్పండి, ఆదరించండి. నేను ఇంకా ఇలా చిత్రాలు తీయడానికి నాకు శక్తిని ప్రసాదించండి. వందనాలు మీకు. ఇవి ఇప్పటి వరకు ఉన్న క్రేజీ అప్డేట్స్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. యాంకర్స్ వార్డ్రోబ్ కటసీ షాపర్ స్టాప్.